ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఊహించని దెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలు చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలో చైనా, ఇతర మిత్ర దేశాలు ససేమిరా అన్నాయి. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీతో పాటు జపాన్ కూడా స్పష్టం చేసింది. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని సంచలన ప్రకటన చేసింది. ముందు దాడులను ఆపాలని చైనా సూచన చేసింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండబోదని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నాటో దేశాలు వెనక్కి తగ్గడం లేదు. మరి దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ముందుకు వెళతారో చూడాలి. తమపై యుద్ధం ప్రకటించిన, తమను శత్రువులుగా భావిస్తున్న దేశాలకు హార్ముజ్ జలసంధి మూసివేసి ఉంటుంది. ఇక మిత్ర దేశాలకు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుందని అధికారిక ప్రకటన చేసింది ఇరాన్. దీంతో ఇండియాతో పాటు పలు దేశాలకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక ఇప్పటిలాగే చమురు నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉండగా ప్రపంచంలో 30% కంటే ఎక్కువ ముడి చమురు సరఫరా ఈ హార్ముజ్ జలసంధి ద్వారా అని జరుగుతోంది. ఈ జలసంధి మార్గం పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉంది. కాగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాదాపు 15 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరాన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా మొత్తం వెనుక నుండి ఇజ్రాయెల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకు వరుస పెట్టి ఒక రకంగా షాకులు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, యుద్ధంలో ఇరాన్ ను మొత్తంగా బూడిద చేస్తాం, ఇరాన్ ను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు అనుకున్న ఒక ఆలోచన ఏదైతుందో ఇప్పుడు అది డొనాల్డ్ ట్రంప్ కు ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలేలా కనబడుతోంది. ఎందుకంటే సొంత దేశం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీరుపై వ్యతిరేకత, ఇంకా మిగతా ఇతరత్ర ఒకవైపు మిత్ర దేశాల నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి ఒక ఒత్తిడి. అదే సందర్భంలో నాటోకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ మాటను లెక్క చేయకుండా ఏదైతే నిన్న ఈ హర్మజ్ జలసంధి విషయంలో హర్మజ్ ప్రాంతానికి యుద్ధ నౌకలు పంపాలని చెప్పేసి నాటో దేశాలకు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా సూచించాడు. సో దీన్ని మొత్తం కూడా యుద్ధంతో నాటోకు సంబంధం లేదని చెప్పేసి జర్మనీ, బ్రిటన్, జపాన్ ప్రకటించింది. సో చైనా ఇప్పటికే ఒక క్లారిటీగా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సంబంధించి రోజు రోజుకు పూర్తి స్థాయిలో ఒక రకంగా డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. సో ఏదో యుద్ధము మొత్తంగా ఇరాన్ పై చేయి సాధించి ఇరాన్ తమ చెప్పు చేతిలో పెట్టుకుంటే మిగతా దేశాలు కూడా, గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలు కూడా అంతా కూడా తమ చేతిలో ఉంటాయి, తమ ఆధిపత్యంలో నడుస్తుందని డొనాల్డ్ ట్రంప్ భావించి యుద్ధం మొదలు పెట్టాడు. కానీ యుద్ధం గడుస్తున్న కొద్దీ అమెరికాకు రకంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒక రకంగా ఆర్థికంగా కూడా రోజు రోజు చితికిపోవాల్సి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే యుద్ధ నౌకలు ధ్వంసమవుతున్నాయి, విమానాలు ధ్వంసమవుతున్నాయి, యుద్ధ విమానాలు. అదే సందర్భంలో చాలా 250 కోట్లకు సంబంధించి ఒక్కొక్క డ్రోన్ ఉంటుంది. అంత ఖర్చుతో కూడుకున్న డ్రోన్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇరాన్ వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి అమెరికా ఇరాన్ ను సంబంధించి పైచేయి సాధించలేకపోతుంది. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ ఇరాన్ దెబ్బతిన్నప్పటికీ ఒక రకంగా మేము ఇంకా పోరాడతాము, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా బెదిరింపులకు అమెరికాతో చర్చ జరిపే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఇరాన్ తెగేసి చెప్తున్న పరిస్థితి. సో మొత్తం ఈ నేపథ్యంలో యుద్ధం రోజు రోజుకు, ఎందుకంటే ఇది 3వ వారంలోకి ఎంటర్ అయింది, దాదాపు 17 రోజులు అవుతుంది. యుద్ధం 17-18 రోజులు అవుతున్నప్పటికీ ఎక్కడా కూడా దాడులు ఆగట్లేదు. సో ఇరాన్ కూడా అవసరాన్ని బట్టి గత వారం రోజులుగా వ్యూహాన్ని మారుస్తూ మొన్నటి వరకు గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసుకుంటే ఇప్పుడు యుఎస్ సంబంధించి నావల్ బేస్లు కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, విమానాలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉంది. సో అమెరికాకు సంబంధించిన సైన్యం ఎక్కడెక్కడ ఉందో, అమెరికా ఆర్మీ బేస్ ఎక్కడికి ఉందో వాటి టార్గెట్ చేసుకుని రకంగా దాడులకు పాల్పడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఇప్పటి వరకు సుమారుగా
150-200 మందికి పైగా అమెరికా సైన్యం కూడా మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. సో ఇంత చేసి అమెరికా సాధించింది ఏంటి, డొనాల్డ్ ట్రంప్ సాధించింది ఏంటి? సో నిజంగానే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటాయి, ఇజ్రాయెల్ పై వేసేది ఉంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోదా? కానీ లేని పెత్తనానికి పోయి అమెరికా ఇజ్రాయెల్ ను ఎగదోచి ఇజ్రాయెల్ తెర వెనుక ఉండి ఇరాన్ ను సంబంధించి ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ పై దాడి చేయాలనుకుంది. సో ఇప్పుడు అదే అమెరికా కొంప ముంచే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక ఆర్థిక పరిస్థితి కుచించుకుపోతుంది, ఒక రకంగా ఆందోళన పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో ఇప్పుడు యుద్ధం ఇంతవరకు తీసుకొచ్చి యుద్ధం ఆపలేని పరిస్థితి. సో నిన్న మొన్నటి వరకు ఇరాన్ యుద్ధాన్ని ఆపేయాల్సిందిగా మాకు డిమాండ్ చేస్తుంది, అభ్యర్థిస్తుంది. ఇరాన్ కి సంబంధించి చర్చలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఇరాన్ పై నెపం నెట్టేసి ఇరాన్ తమ చెప్పు చేతులకు వస్తుందని చెప్పేసి అమెరికా భావించింది. అయితే దీనికి భిన్నంగా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఏం చెయ్యాలో తెలియట్లేదు. యుద్ధం మొదలు పెట్టాము, యుద్ధంలో ఎక్కడ ఇంటికాటు వేయాలి, ఎట్లా బయటకు రావాలనే ఒక ఆలోచనతో గత వారం రోజులుగా కూడా డొనాల్డ్ ట్రంప్ రకంగా దీంట్లో పూర్తి స్థాయిలో డైలమాలో పడ్డట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇంటా బయట మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ పైన తీవ్ర విమర్శలు. ఎందుకంటే ఇప్పటికే ఈ పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో చమురు కారణంగా, గ్యాస్ కొరత కారణంగా చాలా దేశాల్లో, ఏషియన్ కంట్రీస్ తో పాటు ఇతర యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం గందరగోళం కావడానికి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని అంతటి కారణం డొనాల్డ్ ట్రంపే అనే ఒక అన్ని వేళ్లు కూడా డొనాల్డ్ ట్రంప్ వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆత్మరక్షణలో పడ్డాడు, డిఫెన్స్ లో పడ్డాడు, ఏం చేయలేని పరిస్థితి. యుద్ధము మేము ఆపుతున్నామని చెప్పేసి అల్టిమేట్ గా ఇరాన్ నే గెలిచినట్టు అవుతుంది. ప్రపంచ దేశాల ముంగట ఇన్ని రోజులు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా పరువు ప్రతిష్ట దిగజారుతుంది. అదే సందర్భంలో ఇజ్రాయిల్ అమెరికా పైన ఇరాన్ దే పై చేయి అయినట్టు అవుతుంది. సో ఇరాన్ కు మరింత అది ఒక రకంగా భవిష్యత్తులో ఒక రకంగా బూస్టప్. ఇన్ని రోజులు యుద్ధం చేసి అమెరికా అగ్రరాజ్యం, అమెరికా అత్యంత ఆయుధ సంపత్తి, రక్షణ వ్యవస్థ కలిగినటువంటి అమెరికా ఇరాన్ చేతుల్లో ఓటమి చవి చూసింది అనే ఒక అపనిందను చేసుకుంటుంది. దీనికి తోడు ఇక భవిష్యత్తులో ఇరాన్ లాంటి చిన్న దేశమే అమెరికాను ముచ్చెమటలు పట్టించిందంటే చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాలకు, ఇతరత దేశాలకు చాలా చులకనైతున్న అవకాశాన్ని బట్టి అమెరికాపై ఇక అగ్రరాజ్యం అనే ముద్ర ఉందో దాన్ని చెరిపివేసే పెద్ద అగ్రరాజ్యం ఆంక్షలు పట్టించుకోలేని పరిస్థితికి వస్తుంది. సో అల్టిమేట్ గా అది అమెరికా ఒక రకమైన పెద్ద ఎత్తున ఒక పరాభావాన్ని మూటగట్టుకున్నట్టే అవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో ఒకవైపు నాటో దేశాలను పూర్తి స్థాయిలో బ్రిటన్, జర్మనీ, మొత్తం జపాన్ కూడా మేము హర్మజ్ జలసంధి దగ్గర మా యుద్ధ నౌకలు పంపమని చెప్పేసి డైరెక్ట్ గానే చెప్పి ఒక సంచలన ప్రకటన విడుదల చేశాయి. దానికి తోడు చైనా కూడా మొదటి నుంచి కొంత ఇరాన్ కు ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే యుద్ధం మొదట్లోనే ఇక ఏదైతే ఇరాన్ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడడానికి తమ అవకాశాన్ని బట్టి ఎప్పటికైనా ఇరాన్ కు మద్దతుగా ఉంటాం. ఇరాన్ పై జరుగుతున్న ఇప్పుడు దాడులు, ఇజ్రాయెల్ అమెరికా దాడులు, వాటిని ఖండిస్తున్నామని చెప్పి చెప్పిన నేపథ్యంలో చైనా ఎలాగో అక్కడ హర్మజ్ జలసంధి దగ్గర యుద్ధ నౌకను పంపదు, అది స్పష్టత ఉంది. సో దానికి తోడుగా మిగతా జర్మన్, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి, స్పెయిన్ లాంటి దేశాలు కూడా డైరెక్ట్ గానే మొత్తం కూడా మేము యుద్ధ నౌకలు పంపమని చెప్పేసిన పరిస్థితి ఉంది. సో దీంతో ఒక్కసారిగా ట్రంప్ కు షాక్ కలిగింది, దిమ్మ తిరిగినట్టు అయింది. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ తమకు సహకరించే వారు కరువైతున్నారు. అదే సందర్భంలో ఇరాన్ నుంచి దాడులు పెరుగుతున్నాయి. ఇక వైపు మేము ఎంత శక్తివంతంగా పోరాడినా ఇరాన్ మాత్రం కనీసం ఎక్కడా కూడా చర్చలకు వస్తాము, మేము లొంగిపోతామని చెప్పేసి కూడా ఇరాన్ అనట్లేదు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ లో రోజుకింత ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. సో ఇప్పుడు కొత్తగా మాట అందుకున్నాడు, మేము కనుక లేకుంటే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ ను ధ్వంసం చేసేది, మేము ఉన్నాం కాబట్టి, మా సహకారం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ సేఫ్ గా ఉందన్నట్టుగా కొత్త రకమైన ప్రకటన చేస్తున్నారు. అంటే కేవలం ఇజ్రాయెల్ కాపాడడానికి మేము యుద్ధంలోకి దిగామన్నట్టుగా కొంత కలరింగ్ ఇచ్చే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. సో మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం యావత్ ప్రపంచాన్ని ఒక రకమైన సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు దేశాలు కూడా సంబంధం లేని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో వెళ్ళకూడదు అనవసరంగా ఎందుకంటే ఇరాన్ దగ్గర ఇప్పటికే అనేకమైనటువంటి చమురుకు సంబంధించి, గ్యాస్ సంబంధించినటువంటి హర్మజ్ జలసంధి వద్ద అనేక నౌకలు అక్కడ ప్రస్తుతం స్టక్ అయి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దేశాలు చాలా ఇరాన్ తో చర్చలు జరిపి, విదేశాంగ ఆయా దేశాల ప్రతినిధులు ఇరాన్ తో చర్చలు జరిపి వాటిని తెలివిగా బయటకు చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అవసరాల కోసం చమురును, గ్యాస్ ను
రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ తో అనవసరంగా గొడవకు దిగితే అక్కడ యుద్ధ నౌకలు పెడితే లేని అసలుకే మోసం వస్తుంది. ఆయా దేశాలకు రావాల్సిన చమురుకు సంబంధించి గ్యాస్ సంబంధించినటువంటి నౌకలను ఇరాన్ ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే అల్టిమేట్ గా ఆ దేశ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు చేయకూడదని చాలా దేశాలు కొంత వెనుకడుగు వేస్తున్నాయి. చాలా స్తబ్దగా అంటే ఎటువైపు చూడకుండా తమ దేశం ఇటు యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఒకటే కోరుతున్నట్టుగా ఇస్తున్నాయి. సో మొత్తం అల్టిమేట్ గా మాత్రం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఏకాకి అవుతున్నాడు. అమెరికా రోజు రోజుకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే 2-3 రోజుల్లో ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నామని ట్రంప్ నోట మాటలు రావడం అంటేనే కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. సో ఈ ఎక్కువ రోజులు కొనసాగితే అది అల్టిమేట్ గా తమకే నష్టం అని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ అమెరికా భావించినట్టుగా తెలుస్తోంది. సో ఎలాగో ఇరాన్ ధ్వంసం చేసిన ఇప్పటికే నాశనం చేశాం కాబట్టి సో ఇక్కడ కంటిన్యూ చేస్తే ఇరాన్ నుంచి దాడులు ఉంటాయి. అది లేనిపోని ప్రపంచానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ను పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఇబ్బందికర మొత్తం దౌత్యపరంగా అన్ని దేశాల నుంచి దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అన్ని బేరీజు వేసుకుని డొనాల్డ్ ట్రంప్ రాబోయే 2-3 రోజుల్లోనే యుద్ధానికి ముగింపు పలకాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా వైట్ హౌస్ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.